జై శ్రీరామ్. గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు బియ్యం పచ్చి కొబ్బరి వేసి పాయసం ఎట్లా చేయాలో చూపిస్తున్నాను. చాలా కొన్ని ఒక 2 చెంచాలు బియ్యం సరిపోతుంది. అంటే చిన్న టీ స్పూన్ బియ్యం అన్నమాట. టీ స్పూన్తో 2 చెంచాలు వేసుకుంటే ఒక గిన్నె నిండా అవుతుంది ఈ పాయసం. అందుకని చాలా రుచికరంగా ఉంటుంది. ఈ పాయసాన్ని నేను మీకు చేసి చూపిస్తున్నాను. వీటిని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత మిగిలిన ప్రొసీజర్ చూపిస్తాను. చూడండి, కొంచెం రవ్వలాగా మనం ఈ 2 కొబ్బరి బియ్యం కలిపి మిక్సీలో వేసుకోవడం జరిగింది. ఈ పేస్ట్ని మనం ఈ మరుగుతున్న పాలల్లో వేసేయాలి. మీకు ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు చాలా సింపుల్గా రుచికరమైన పాయసం చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. కాకపోతే క్వాంటిటీ చాలా తక్కువ తీసుకోవాలి. బియ్యం మాత్రం చాలా 2 చిన్న చెంచాలే తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నట్టయితే పెద్ద గిన్నె నిండా అవుతుంది పాయసం. రుచికరంగా ఉంటుంది. మీరు ఎమర్జెన్సీలో చేసుకోవచ్చు. ఇంట్లో కూడా మనం కొంచెం ప్రతిసారి సేమియా పాయసం అదే చేసుకోవాలి అని బోర్ వచ్చినప్పుడు ఇట్లాంటిది కూడా చేసుకోవచ్చు. దీంట్లో చక్కెర వేసుకొని ఇలాచి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మంచిగా ఉడుకుతుంది ఇది. దీంట్లో మీరు తర్వాత మీ ఇష్టాన్ని బట్టి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు, లేదా ఇలాగే కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే కొబ్బరిలో కొంచెం తేమ శాతం ఉంటుంది కాబట్టి అవసరం లేదనుకునే వాళ్ళు పాలు కొబ్బరిలో రెండిట్లో కూడా సరిపోతుంది అని అనుకునే వాళ్ళు వేసుకొని అవసరం లేదు, లేదా అట్లా కూడా వేసుకోవచ్చు. బియ్యం పచ్చి కొబ్బరితో పాయసం.